తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి తరఫున తన అన్న జేసీ పవన్ కుమార్ రెడ్డి జనసేన బీజేపీ ఇన్ఛార్జీలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. చివరి రోజు కావడంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. తాడిపత్రిలోని ఆస్పత్రిపాలెం, చిన్న బజార్, ఏటిగడ్డపాలెం, చర్చి స్కూల్ దగ్గర, సంకులమ్మపాలెం, తూర్పుపాలెం, అంబేద్కర్ నగర్లలో రోడ్ షో నిర్వహించారు. గత 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు మూతపడతాయన్నారు. ప్రభుత్వం విధించిన రాయల్టీ, విద్యుత్ ఛార్జీలు తదితర పన్నులు పెంచడం వల్ల ఫ్యాక్టరీ మూసివేతకు కారణమయ్యాయన్నారు. ఫ్యాక్టరీలు తెరవడం వల్ల తిరిగి అందరికీ పన్నులు లభించి ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. జేసీ అస్మిత్ రెడ్డిని గెలిపించి తాడిపత్రి అభివృద్ధికి దోహదం చేయాలన్నారు. మన ఊరికి మూల ఆధారం ఆర్థికంగా డబ్బులు రావాలంటే ఈ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీలే. కరెంట్ ఎక్కువ, ట్యాక్సులు ఎక్కువ, డెడ్ రెంట్లని 10 ఎత్తులు పెంచారు. దానికి తోడు ట్యాక్సులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పీడిస్తున్నారు. ఇన్ని కష్టాల మధ్య మూసుకోకపోతే ఏం జరుగుతుందన్నా, మీకు హామీ ఇస్తున్నాను, మొట్టమొదట తెరిచేది, మొట్టమొదట అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే చేసే పని ఈ ఇండస్ట్రీలన్నీ కూడా తెరిపీయడానికి కృషి చేస్తాడని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక నాయకుడు వచ్చే ముందు ఆ ఊరి సమస్యలు కనుక్కుంటారు. ఆ లోకల్ నాయకుడు పోయి వాళ్ళకి చెప్పడం జరిగినప్పుడు అస్మిత్ పోయి ఒకటే చెప్పాడు, లోకేష్ అన్న మిమ్మల్ని ఏమి కోరను, నాకు కేవలము ఈ ఇండస్ట్రీస్ తెరిపించాలి అంటే ఆయన ఆ మీటింగ్ లో ఒకటే ఒక హామీ ఇచ్చాడు, నేనేమేమి చేయాలనో, కరెంటు తగ్గించాలన్నా, ట్యాక్సులు తగ్గించాలన్నా, ఏదైనా సరే ఇవన్నీ తెరిపిస్తాను. ఇవి తెరిపిస్తే ఏమవుతుంది, అమాలీకి పని దొరుకుతుంది, లేబర్కి పని దొరుకుతుంది, ట్రక్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి, ట్రాక్టర్ డ్రైవర్లకి, ఇతర ప్రతి ఒక్కరికి డబ్బులు చేతిలో అందుతాయి. దాని ద్వారా మళ్ళీ ఆ డబ్బులంతా మన పట్టణంలోనే ఖర్చు పెడతారు. దాని ద్వారా ఇతర బంగారు అంగడ్ల నుండి, వైశ్యులకు ఉండే అంగడ్ల నుండి, బీడీలు చుట్టే వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. అన్ని విధాల అందరికీ ఒక కింద వరకు డబ్బులు వచ్చి మరొకసారి మన తాడిపత్రి ఆర్థికంగా కూడా నిలదొక్కుంటుంది.